ఈయన తదాసనం ఆయన లోపల హృదయం లోపలికి పోవడము జరిగిపోయింది అప్పుడుగా. ఇక అక్కడ పార్వతి అమ్మవారి రాక కోసం ఎదురు చూస్తుంది కానీ రాలేదు. ఎక్కడ పోయిండు మరి పాపశివుడు దివ్య దృష్టిలో చూస్తే గజాసురుని హృదయ స్థానమందు మంచి కూర్చున్నాడు ఆయన దీక్షలో. ఇంకేం చేయాలి, ఏం చేయాలన్నా కూడా మహావిష్ణుడే. మళ్ళీ ఈయన వరాలు ఇవ్వడము, ఆయన తెంపడం, అది ఆయన బాధ్యత. ఇక పోయి మొరబెట్టుకుంటే అప్పుడు ఏం చేసిండు, అమ్మ చెల్లి కావాలి, పార్వతి శ్రీ మహావిష్ణువుకి చెల్లి, మరి తప్పదు నాకు అని చెప్పి ఆయన ఒక గంగిరెద్దు వాడిలాగా, మరి నందీశ్వరుని గంగిరెద్దులాగా ప్రమద గణాలందరినీ కూడా సంగీతం వాయించే వారిలాగా తీసుకొని ఆ గజాసురుడి దగ్గరికి పోయి ఈయన గంగిరెద్దును ఆడించి వాళ్ళందరూ సంగీతం వినిపిస్తూ ఉంటే ఆ యొక్క సంతోషానికి మొత్తం మైమరిచిపోయి గజాసురుడు చెప్పాడు, ఆ గంగిరెద్దు వాడైనటువంటి మహావిష్ణువుకు నీకేం కూడా తాను కొడుకు అని చెప్పి. అప్పుడు ఆయన ఏమన్నాడు, మహావిష్ణువు నీ హృదయ స్థానంలో ఉన్నటువంటి యొక్క శివ పరమాత్మను మాకు కావాలి, తీసుకోండి అన్నాడు. ఆయన రాక్షసుడైన మాట తప్పలే. రాక్షసుడు కూడా వాళ్ళంతా కూడా కారణ జన్ముడు, వాళ్ళంతా కూడా రాక్షసత్వం. రావణాసురుడు పరమ భక్తుడు ఆయన. వాళ్ళంతా రాక్షసులు, ఏది కారణ జన్ములు అంటే వాళ్ళ శాపవశమును పుట్టిన వాళ్ళు, కానీ వాళ్ళు దుర్మార్గులు కారు. అయితే తీసుకోన్నాడు. అప్పుడు ఏం చేసింది, ఈ యొక్క నందీశ్వరుడు ఉన్నాడు కదా, కొమ్ముతో హృదయాన్ని చీల్చేసాడు. హృదయాన్ని చీల్చేస్తే అప్పుడు శివుడు బయటకు వచ్చేసాడు. అచేతనంగా పడిపోయిండు గజాసురుడు. అప్పుడు ఏమన్నాడంటే గజాసురుడు, స్వామి మీరు చేసిన కార్యం బాగానే ఉంది, మంచిగా ఉంది, కానీ నా తల ఏదైతే ఉందో ఎల్లప్పుడూ అందరూ పూజించేటట్టు నాకు వరం ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ తదాస్తే కదా, మన శివుడు మొత్తం ఎవరు కోరుకున్నా తదాస్తే అనేసిండు. ఇంకా నుంచి బయలుదేరిండు. అప్పుడు ప్రమాదగలంతా కూడా ఇంటికి వాడతాడు. ఫోన్ లేవు, కానీ దివ్య దృష్టితో చెప్పేస్తారు వాళ్ళు. పార్వతీదేవికి తెలిసింది శివుడు వస్తున్నాడు కనుక పార్వతీదేవి సంతోషమై అప్పుడు అభ్యంగన స్నానం చేయాలంటే నలుగు పిండితోటి, మరి ఎవరు లేరు ఇంట్లో, నలుగు పిండితోటి బాలుని తయారు చేసేసి ఆ బాలునికి ప్రాణం పోసి, నాయన నీవు ఇక్కడ కాపలా ఉండు, నేను స్నానం చేస్తానని చెప్పి వెళ్ళిపోయిందాన్ని. అప్పుడే వచ్చింది మన పరమశివుడు. వాగ్వివాదం జరిగింది, నేను పోనీయడానికి పట్టదల, ఎందుకంటే అమ్మ మాట జగదాడు బాలుడు. అప్పుడు వినాయకుడు రాలే, ఇంకా బాలుడు అమ్మ మాట జగదాడు. అప్పుడు అనడం వల్ల కోపం వచ్చేసింది శివుడికి, ఆ ఇంట్లోకి నన్ను రాలేవా అని శివచ్ఛేదం చేసి పారేసి. అప్పుడు ఇక మళ్ళీ పార్వతీదేవి వచ్చేసింది. ఏంది నువ్వు నా బాలు, నేను ప్రాణం పోసినటువంటి బాలుడికి నేను శివచ్ఛేదం చేసినావు, నా బాలుని నువ్వు బతికించాలి. అప్పుడు ఆయన స్ఫూర్ణ వచ్చింది. ఆడ గజాసురుడికి వరం ఇచ్చింది కదా, ఆ తలకాయ తీసుకురాబడి ఆ గజాసురుడి తలకాయ తీసుకొచ్చేసి ఈ యొక్క బాలుడికి పెట్టేసేసి ప్రాణం పోసింది. ఇద్దరు ప్రాణం పోసిండు బాలుడికి. ప్రకృతి పురుషుడు, ప్రకృతి ఎవరు స్త్రీ, ప్రకృతి స్త్రీ మొండానికి ప్రాణం పోసింది. మొండానికి అప్పుడు బాలుడే మొత్తంగా. ఇప్పుడు ఉన్నటువంటి భాగం ఏదైతుందో ఆ కింది భాగానికేమో ప్రకృతి అంటే స్త్రీ పార్వతి ప్రాణం పోసింది. తలకెవరు పోసిండు, పరమశివుడు పురుషుడు. ప్రకృతి పురుషుడు కలిపినటువంటి యొక్క రూపము మన యొక్క గణనాథుడు.